ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. 10 o'clockకే పెడదామని చాలా అంటే చాలా ట్రై చేశానండి. అస్సలు అవ్వలేదు. ఇంకా నేను చెప్పాను కదా, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద వీడియోస్ తీయాలి 9 కల్లా పెట్టకపోతే మళ్ళీ మనకి రీచ్ రాదని. చూద్దాం, కష్టపడుతున్నాను. డబ్బులు వస్తే కనుక మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఏం లేదండి, ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గమ్ పెట్టి జాయిన్ చేయాలన్నమాట. ఇంకా మీతో మాట్లాడడానికి నాకు వేరేది ఇంకేం లేదు టాపిక్. ఇంకా దీంతోనే కంటిన్యూ చేద్దాము. ఇంకా మన వాళ్ళైతే చాలా మిస్ అవుతున్నారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి పని చేస్తూ మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇది పట్టుకున్నాను అనమాట. ఇది బాగా పలుచుకున్న క్లాత్. నేను ప్రతిదీ కూడా గమ్ పెట్టేస్తాను. మన స్టిచ్చింగ్ ఛానల్ విజిట్ చేయండి. దీంట్లో మాత్రం డౌట్స్ అడగండి. ఇది వ్లాగ్ ఛానల్ కదా. ఇప్పుడు మీతో మాట్లాడడానికి నాకు టాపిక్ లేక ఇంక ఇది కవర్ చేస్తాను అనమాట. పొద్దున్నే అనుకుంటాను లేవగానే ఈరోజు ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు వీడియోనే పెడతామని. తీరా వంటింట్లోకి వెళ్ళాక పిల్లలు లేవకపోవటము, అక్కడ వంట అవ్వకపోవటము అవన్నీ జరుగుతున్నాయండి. ఇంకా హడావిడి అయిపోతుంది అనమాట. కెమెరా ఆన్ చేసిన సంగతి కూడా ఈరోజు మర్చిపోయాను, ఆన్లో లేదు. ఇంకా హడావిడిగా గుంత పొంగనాలు, టమాటా పచ్చడి, ఇంకా తర్వాత వచ్చేసి రైస్, కర్రీ ఇవన్నీ చేసేసరికి ఇంకా టైం అనేది పరుగులు తీసుకుంటూనే ఉంది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇంకా కెమెరాని. సో ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టేసి ఇప్పుడు నేను ఇది శుభ్రంగా ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకుని స్నానం చేసి ఈ బ్లౌజ్ కుట్టాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇప్పుడే ఫోన్ వచ్చింది మీషో నుంచి. అదే మన డెలివరీ బాయ్స్ ఇద్దరు వచ్చారనమాట. 2 తీసుకొచ్చారు శారీస్. అవి ఇప్పుడు రివ్యూ ఇవ్వాలి. నేను వెంటనే ఇచ్చేస్తున్నానండి. ఈరోజు నేను డెలివరీ అయిందనుకోండి, వెంటనే ఇచ్చేస్తే మనకి డబ్బులు పడిపోతాయి అనమాట. మళ్ళీ వేరేది బుక్ చేసుకోవచ్చు కదా. తక్కువ డబ్బుల్లో రొటేషన్ చేయటం ఇది బిజినెస్ అనేది. తక్కువ డబ్బులో రొటేషన్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు పెడదాంలే ఇంకా టైం ఉంది కదా అని. అలా చూసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే టైము అయిపోతుంది. మనకి టైం అనేది 1 వీక్లో అయిపోతుంది. ఈ 1 వీక్లో కన్నా ముందే మనం చూసేసుకుంటే ఆ డబ్బులు మళ్ళీ రొటేషన్ చేసుకుంటానికి ఉంటాయి కదా. అందుకుని ఇంకోటి ఇప్పుడు 2 వచ్చినాయి కదా శారీస్, మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటనేది. యాక్చువల్గా ఓపెన్ వీడియో పెట్టాలి కానీ ఇప్పుడు అంత టైం కూడా లేదు ఇంకా. అందుకని చెప్పేసి మీ ముందే ఓపెన్ చేస్తాను. అంతా ఓపెన్ చేసిందేమో ఆ వీడియోలో చూపిస్తాను. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, వెంటనే మీకు లింక్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే రావు. ఇది వచ్చేసి మనకి ఇంకా యూట్యూబ్లో మీషో యాక్సెస్ లేదనమాట. ఇచ్చుంటేనా యూట్యూబ్లో మీషో యాక్సెస్ ఇచ్చుంటే మనకి ఖచ్చితంగా రివ్యూ పెరుగుతుంది. మీకు కూడా ఈ లింకులు తలనొప్పి కూడా ఉండదండి. డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు. కానీ ఇవ్వలేదు. ఓన్లీ నైకియా, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవే ఉన్నాయి. మీషో అయితే లేదు. మీషో ఉండుంటేనా చాలా బాగుంటుంది. అయినా ఈ మధ్యన అందరూ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలో అవుతున్నారండి. తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో అయితే. యూట్యూబ్లో రావట్లేదు కానీ. సో దీన్ని పైనుంచి ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడో కాలుతుందేమో అని డౌట్ కొట్టింది. ఎందుకు వచ్చిన రిస్క్, అసలే టైం బాగాలేదని ఇలా శుభ్రంగా ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు హీట్ తక్కువైపోతే మళ్ళీ ఐరన్ హీట్ చేసుకునేసరికి మనకి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఏదైనా పని చేసామంటే కంప్లీట్ అయిపోవాలి. మెయిన్ వచ్చేసి ఐరన్ బాక్స్ తోటి. లేదంటే మనకి కరెంట్ బిల్లు మొన్న ఎక్కువే వచ్చిందండి. ఇలాగ అస్తమాను ఎవరొక రావడము, కొరియర్ దాన్ని తీయటము, ఇది ఆఫ్ చేయడం, మళ్ళీ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, దాంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసింది అనమాట. ఈయన ఒకటే గోల, ఏం చేస్తున్నావు, అన్ని లైట్స్ ఆఫ్ చేస్తున్నావా, ఆన్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని ఈయన అన్నారు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేసి చెక్ చేస్తాను. మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 3 పీస్ కుర్తీ అండి. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఇదంతా వీడియోలో ఓపెన్ చేస్తాను. 3 పీస్ కుర్తీ సెట్. కొంచెం కలర్ అంతా కూడా బాగుంది అనిపించింది. చూడగానే తెలిసిపోతుంది. ఈ మధ్యన బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసిందిలేండి ఈ మనకి క్లాతులతోటి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి. లెహంగా కూడా చాలా బాగుంటుంది. లెహంగాకి చూసారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. అంతేనండి. పొద్దున ఏం టిఫిన్ చేశాను ఏంటనేది ఒక షార్ట్ వీడియో చేసేస్తాను. ఆన్ చేశాను నేను యాక్చువల్గా అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫోటో తీసి చెక్ చేస్తున్నానండి, మనకి ఏమన్నా వస్తుందా ఏంటి స్టాక్లో. కానీ అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. ఇక్కడ ఇలా ఇదే తలనొప్పి వచ్చేసిందండి. ఏంటంటే స్టాక్లో లేకపోతే ఇంకా వీడియో పెట్టడానికి ఉండదన్నమాట ఛాన్స్. ఇది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తుందని పెట్టుబడి పెట్టి ఇంకా తప్పదనుకోండి. ఇంకా బిజినెస్ అన్నాక కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే మనం. ఎవరైనా అంతే, కొంచెం ఓపికతో చేసుకుంటేనే సక్సెస్ అవుతామండి. సో అయిపోయిందండి. మార్నింగ్ గొంత పొంగనాలు వేసాను. పెద్ద హీరోయిన్ లాగా అన్ని వీడియోలన్నీ సెట్ చేసేసుకుని మన కెమెరాకి ఫోన్ సెట్ చేసేసుకుని అన్ని వీడియోస్ షూట్ చేసేద్దాం. కనీసం ఒక 20 నిమిషాలైనా పెట్టేద్దాం. 10 o'clock కల్లా పెట్టేద్దాం అనుకున్నానా. ఇంకా అంతే పనిలో పడి
ఇంకా ఇప్పటికి అయింది పని అంతా కూడా. ఇది వచ్చేసి పిండి చాలా బాగుంది, మంచిగా వచ్చినాయి కలర్ కానీ అంతా కూడా. చాలా బయట మనం హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలా వచ్చింది. దీని మీద మూత పెట్టేసుకుని ఎంత హడావిడైపోతుందో మార్నింగ్ అయితే. ఈ శీతాకాలం ఒకటి పిల్లలు ఎవరు లెగండి 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 అని ఎంట పడాలి. మనమే లెగలేకపోతున్నాంలేండి, వాళ్ళు ఎలా లేస్తారు. దీని మీద మూత పెట్టేసి ఇంకా వేరే పని చేసుకుంటున్నాను అనమాట. 6 minutes కన్నా ఎక్కువ తీయలేకపోయానండి వీడియో, ఏమనుకోకండి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను తీయటానికే, కానీ అవ్వట్లేదు అనమాట అసలు. ఇంక చూడండి ఎంత బాగా వచ్చినాయో, అంటే పట్టేసినట్టు అయిపోయామాట. ఇది వరకు అలా లేదు, చాలా బాగా వచ్చాయి. దీన్ని అలా తిప్పేసుకుంటే మూత పెట్టేస్తే మంచిగా స్పంజ్ లాగా వచ్చినాయి లోపల స్మూత్గా. వీళ్ళు అటుకులు ఎక్కువ వేస్తారండి, అది అటుకులు అనేవి ఎక్కువ వేస్తారనమాట. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.